6 టన్నుల కూరగాయలతో సర్వాంగ సుందరంగా కొండపై వెలిసిన స్వయంభూ శ్రీ తలుపులమ్మ అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిస్తారు. ప్రస్తుతం ఆ క్షేత్రంలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కూరిన కోరికలు తీర్చే కొండంత తల్లిగా, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవతగా శ్రీ తలుపులమ్మ అమ్మవారు భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైన ఆషాఢ మాసం సందర్భంగా దాదాపు 6 టన్నుల కూరగాయలతో గృహలో ఉన్న అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎటు చూసినా ఆధ్యాత్మికమే. దాదాపు పెద్ద ఎత్తున ఈ ఆదివారం కావడంతో వేలాదిగా భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు బాలురు, అర్చకులు, త్రినాథరావు గారు కావచ్చు, ప్రసాదరావు కావచ్చు, ఇదంతా కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శర్మ గారు ఇవన్నీ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్త జన సందోహంతో లోవ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతూ కనిపిస్తుంది. మరి పక్క టోల్ గేట్ వద్ద కూడా భారీ ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఒకసారి భక్తులను చూసే ప్రయత్నం చేద్దాం. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇలా 3 విడతలుగా భక్తులు వస్తూ ఉంటారు. మొదటి లైను, 2వ లైను, 3వ లైను. దాదాపు ఈ 3 లైన్లలో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెనుమష్ విశ్వనాథరాజు పర్యవేక్షణలో ఈ దర్శన ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం అంటేనే అమ్మవారి ఆలయాలన్నీ కూడా పూర్తిగా కలకలాడుతూ కనిపిస్తాయి. దీంతో అమలాపురానికి చెందిన భక్తులు దాదాపు 6 టన్నుల కూరగాయలతో అమ్మవారిని మరి ఇంటి ఆరాధ్య దేవతగా ఈ అలంకరణ చేశారు. దాంతోపాటు 200 కేజీల స్వీట్లతో ఈ మార్నింగ్ వారి కుటుంబ సభ్యులంతా కూడా అమలాపురం నుంచి మన లోకక్షేత్రానికి చేరుకుని అమ్మవారికి అందించారు. అడుగుదాం, ఏంటి అమ్మవారికి ఎంత విశ్వాసంతో చేశారు? గతంలో ఎప్పుడు నుంచి చేస్తారా? ఇదే మొదటిసారా? ఏమనిపిస్తుంది? ఇది 5వ అండి, 5వ సంవత్సరం. నేను మా బామ్మద్ది కలిపి చేయటం ఇది 5వ సంవత్సరం. ఇది మాకు ఇచ్చిన అమ్మవారు ఇచ్చిన ఒక అదృష్టం కింద భావించి ఈ సంవత్సరం సారి కూడా మా ఆడపడుచు కింద లెక్కేసుకుని సారి కూడా పెడతాం జరిగింది. ఎంత అంటే ఎన్ని రకాల స్వీట్లు ఏంటి? కోనసీమ అంటేనే స్వీట్లు ప్రసిద్ధి కదా. ఎలాంటి స్వీట్లు తెచ్చారు? ఎన్ని స్వీట్స్ తెచ్చారు? ఏ రకాలు తెచ్చారు? మా ఆడపడుచుకి ఏదైతే చేస్తామో అన్ని రకాలు ఆడపడుచు ఇంటికి ఎలా పట్టుకెళ్తాము. ఏంటంటే స్వీట్లు ఏంటంటే చెప్పండి, మధుర పదార్థాల పేరు చెప్పండి. లడ్డు, గులాబ్ జామ్స్, బాదుషాలు, ఊరిమిటీలు, పెద్ద లడ్డూలు, ఇంకా కొన్ని రకాల దాకా చేయించాం. ఎంత ఎంత కూరగాయలకు దాదాపు ఎంతవరకు వచ్చేది? ఎన్ని కేజీలు బరువు? అంటే ఖర్చుతో మాకు అమ్మ ఆశీస్సులు అప్పుడే మా యువ గారి ఆశీస్సులతో అప్పుడు 5వ సంవత్సరం పూజ చేసుకున్నాం. అలాగే అమ్మవారికి సారు, అదే విధంగా కోరికలు తెచ్చి అమ్మవారి దగ్గర మేము లెక్కలు గట్ట వేయలేము. మా విలవేల్పు మా కులదైవం. ఏమనిపిస్తుంది? కొండలో అటవీ ప్రాంతంలో ఈ ప్రకృతి సోయగంగా ఉంటారు అమ్మవారు. ఇలాంటి అమ్మవారికి పెట్టే అవకాశం చాలా మంది భక్తులు పెడదాం అనుకుంటారు, కానీ మీకు ఇచ్చింది అమ్మవారు. ఏమనిపిస్తుంది? అది మా పూర్వజన్మ సుఖితం. ఇది మొత్తానికి కోనసీమ జిల్లాకు సంబంధించిన భక్తులంతా కూడా అమ్మవారు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నామంటూ కూడా పేర్కొన్నారు. మరోపక్క ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్త జనంతో కిటకిటలాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎటు చూసిన భక్త జన సందోహమే. ఆదివారం అందులోనే ఆషాఢ మాసం వచ్చిన నేపథ్యంలో అమ్మవారిని మనసులో శ్రీమాత్రైన మహా అంటూ తలెచ్చుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి? లైవ్ చాలా చక్కగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రాతకాలం అమ్మవారి కుంకుమార్చనతో పాటు శాకంబరి అలంకారంగా అమ్మవారి తీర్చిదిద్ది ఏదైతే సహస్రనామాల పూజతో సహా కుంకుమార్చన చేసి భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది అర్చకులు చెప్తున్న పూజా కార్యక్రమాలు. చాలా మంది సేవకులు కూడా ఇక్కడ వచ్చి సేవకులు చేస్తున్నారు. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు సేవ చేయడానికి? ఇక్కడికి ఎంతమంది వచ్చారు? ఏంటి 21 మంది వచ్చారు. ఇక్కడ సేవ చేస్తుంటే భక్తులు చాలా రద్దీగా ఉందండి. ఎవరు స్వామి? కాకినాడ అండి. అమ్మవారిని దొరికి ఇప్పుడు దర్శనం చేసుకున్నారు. ఇదే ఫస్ట్ చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాల అమ్మవారి దర్శనం మళ్ళా రావాలనిపిస్తుంది ప్రతి సంవత్సరం. ఇది మొత్తానికి భక్తులు ఒకసారి అమ్మవారికి సమర్పించిన సారి మహోత్సవం అంతా కూడా రకరకాల పండ్లు, అమ్మవారిని ఒక పుట్టింటి దేవతగా అయితే మాత్రం భక్తులు కొలుస్తుంటారు. మూలవరాట్ ప్రాంగణంలో ఈ రకరకాల పండ్లన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దీంతో భక్త జన సందోహం నడుమ అమ్మవారికి సమర్పించిన సారి అంతా కూడా అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఏదేమైనా ఒక రకమైన ఆధ్యాత్మిక ఘట్టం కొండకోన ప్రాంతంలో ఒక అద్భుతమని కూడా చెప్పుకోవచ్చు. ఎటు చూసినా నిండు ఆధ్యాత్మికం నడుమ ఈ కార్యక్రమాన్ని కూడా కొనసాగుతున్నాయి. దేవస్థానం ఈవో విశ్వనాథరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అయితే మాత్రం గమనీయంగా నడుస్తున్నాయి. నిజానికి లోవ క్షేత్రం అంటేనే ఒక ప్రకృతిని చెప్పుకోవచ్చు. అటవీ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభుగా అమ్మవారు వెలిసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసం వస్తే చాలు లక్షలాది జనులతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా దేవస్థానం పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అమలాపురం నుంచి వచ్చా అండి. ఇలా తలుపులమ్మ తల్లి అంటే చాలా నమ్మకం అండి మాకు. బాగా ఎప్పుడు ప్రతి సంవత్సరం శాకంబరి అలంకరణ చేయిస్తాము. మాకు ఆ తల్లిని చూస్తే ఒక మన ఇంట్లో మా అమ్మని చూసినట్టు, చాలా కష్టం అంతా చెప్పుకుని బాధ తీరిపోయినట్టు చాలా నమ్మకం అండి మాకైతే. చాలా
మేము అమలాపురం నుంచి వచ్చామండి. ఇవాళ శాకంబరీదేవి అలంకారం చేయించాము. ప్రతి సంవత్సరం శాకంబరీదేవి అలంకారం ఆషాఢ మాసంలో మా అన్నయ్య చేస్తారు. ఆవిడంటే నిత్యం మాకు ఏంటంటే నిత్యం మేము కొలుచుకొని నిలబడే దేవత. అంటే బాల రూపం. నిజంగా ఏమైనా తలుచుకున్నది మాకెప్పుడు జరుగుతుంది అనే ఒక నమ్మకం. మేము మాకు ఇక్కడ రానిదే ఏంటి సంవత్సరం గడవదు. ఇంకా ఏంటంటే మన నమ్మకంగా ప్రతి ఆషాఢ మాసంలో నమ్మకంగా ఖచ్చితంగా వచ్చి శాకంబరి అలంకారానికి జరిపించి పాపల చేత 108 మంది పిల్లలకి పసుపు కుంకుమ జాకెట్ ముక్క సారే అమ్మవారికి సారే 5 రకాల పళ్ళు ఇంకా స్వీట్స్ కోవా దండ 150 కేజీల సారీ అన్ని అందజేసాము. ఆవిడికి ఘనంగా చేయడం వల్ల మాకు ఇంకా ఇంత 10 రెట్టింపు అయ్యి మేము ఇంకా అభివృద్ధి చెందుతాం. అమ్మలాపలు ఎందుకు వచ్చావు? మళ్ళీ నేను అమ్మవారికి ఏమి ఇచ్చారు? నేను చీర సారీ స్వీట్స్ ఫ్రూట్స్ అన్ని ఇచ్చాను. ఈరోజు ఆషాఢ మాసం ఆదివారం మరి తలుపులమ్మ దేవస్థానంలో మా మిత్రుడు బావగారు అనేటువంటి అమలాపురం చెందినటువంటి ఏలూరు అయ్యప్ప గారు ఈరోజు అమ్మవారికి శాకంబరి అవతారంగా ఇవాళ అలంకరణ నిమిత్తం మమ్మల్ని ఆహ్వానించడం, ఇక్కడికి రావటం మేము ఎన్నో జన్మల చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ మరి అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా సంతృప్తిగా మరి ఈవో గారు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయటం, అదేవిధంగా మేమందరూ కూడా దర్శనం చేసుకోవటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మళ్ళీ అమ్మవారు మాకు దర్శన భాగ్యాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మా బావగారికి అమలాపురం మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.